హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. నమస్తే సార్. సో మొత్తానికి ఏపీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు అయితే వచ్చేసినాయి. ఈసారి నోటిఫికేషన్కి విడుదల ఏప్రిల్ 18వ తేదీని ఇచ్చారు. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల స్క్రూటీనీ ఏప్రిల్ 26, నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఏప్రిల్ 29, ఎన్నికల తేదీ వచ్చేసి మే 13, అలాగే ఎన్నికల కౌంటింగ్ వచ్చేసి జూన్ 4. సాధారణంగా ఎన్నికలు అయిన వెంటనే 2-3 రోజుల్లోనే కౌంటింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే దాదాపు 12 రోజులు 14 రోజులు గ్యాప్ వచ్చింది కౌంటింగ్కి. సో దాని గురించి 20 రోజులు ఆల్మోస్ట్ ఆల్. అంటే విషయం ఏంటంటే ఆయన ఇంతకుముందున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయడము సడన్గా, తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళని రాజీవ్ కుమార్ తర్వాత సింగ్ వీళ్ళిద్దరిని తీసుకోవడము, మేబీ ఎన్నికల నిర్వహణకి తగిన సమయం సరిపోక ఈ విధంగా కొంచెం వెనక్కి నెట్టారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే తేదీన నోటిఫికేషన్ వచ్చింది. అదే లాస్ట్ టైం కూడా 2019లో కూడా అప్పుడు కూడా రెన్యూవల్ నోటిఫికేషన్ సరిగ్గా ఇదే రోజు మార్చి 18నే అనుకుంటా వచ్చింది. అప్పుడు త్వరగా ఏప్రిల్ 11 ఇప్పుడు పోలింగ్ అయిపోయింది. ఏప్రిల్ 11 పోలింగ్ అయినా కానీ మే 23కి ఎప్పటికో కౌంటింగ్ అయింది. అది మే 23కో కౌంటింగ్ అయింది. చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా పోలింగ్కి కౌంటింగ్ డేట్కి కూడా చాలా తేడా గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా అంటే అన్నీ ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఉండే లోక్సభ స్థానాలకి 543 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొత్తం మీద 7 విడతలు ఎంతమందిలో చేస్తున్నారు. అంటే ఈ సమస్య అంతా ఉండకుండా ఉండడం కోసమే జమిలీ అనేది పెట్టబోతున్నారు. ఇప్పుడు జమిలీ అంటే అందరికీ కూడా ఒకేలాగా అయితే అసెంబ్లీ కానీ అలాగే కేంద్రం సంబంధించిన అదే పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ ఒకేసారి అయిపోయేలాగా ఒక 2 విడతల్లో అన్ని రాష్ట్రాలకు కూడా 2 విడతల్లో ఈ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అయిపోయేలాగా ఒక జమిలీ విధానం అనేది ప్రవేశపెట్టబోతోంది బీజేపీ ప్రభుత్వం. సో దానికి ఆల్రెడీ ఒక కమిటీ కూడా వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి పేరు మీద ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీకి కూడా సర్వే అంతా చేసిన తర్వాత మ్యాక్సిమం అన్నీ కూడా అన్ని రాష్ట్రాల పార్టీల వారు కూడా అవునో కాదో చెప్పారు. కొంతమంది అన్నారు ఇవన్నీ అన్ని చోట్ల అంతటా ఒకేసారి నిర్వహించాలంటే కష్టమవుతుంది, ఎందుకంటే తగినంత సిబ్బంది సరిపోవాలి. లేదు కొన్ని రాష్ట్రాల్లో కొంచెం విపరీతమైన రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రాలకి కొంచెం విపరీత ధోరణితో ఉన్న రాష్ట్రాలని మీడియాలో కూడా నేమ్. సో అటువంటి వాటిని కంట్రోల్ చేయాలి, అక్కడ ఉండే కొంతమంది లోకల్ మాఫియాని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే దానికి తగ్గ బలగా సిబ్బందులు అవసరం. పోలీస్ బలగాలు కానీ స్పెషల్ ప్లటూన్లు కానీ వీళ్ళందరూ కూడా. సో అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందని కొన్ని పార్టీలు అయితే నో అన్నారంట. కొంతమంది మాత్రం లేదు ఇదే కరెక్ట్ సిస్టమ్, ఒకేసారి అయిపోతే ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఎన్నికల నిర్వహణకే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి 1,00,000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందంట. అంటే అన్నీ కలుపుకుంటే. బట్ అది చెప్పరు. మామూలుగా వాళ్ళకి ఇచ్చే దానికి ఎక్కడెక్కడ ఉద్యోగస్తులకి టీఏడిఏలు ఇచ్చారు, దాని వాహనాలకి అయ్యే పెట్రోల్ వేయము, లేదంటే సిబ్బందికి ఇచ్చే స్ట్రాంగ్ రూములు వేయము, ఇవే చెప్తారు. కానీ ఇంకా చాలా ఉంటాయి పరోక్షంగా ఖర్చులు అయ్యేవి కూడా. అది కాక అభ్యర్థి వ్యక్తిగతంగా పెట్టే ఖర్చులు కూడా ఇందులో లెక్క వేయరు. బట్ అది కూడా భారతదేశంలో ఖర్చే కదా, భారతదేశంలో ప్రజలు చేసే ఖర్చే కదా, భారతదేశంలో ఉండే నాయకులు చేసే ఖర్చే కదా. సో అందుకు 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు అయినప్పుడు దాన్ని ఎక్కువ విడతలుగా చేయడం వల్ల ప్రతిసారి కూడా ఆ ఖర్చుని తగ్గించడం కోసం ఈ జమిలీ విధానం అనేది 1-2 విడతలు చేసేస్తే కొంతైనా ఖర్చు తగ్గించుకోవచ్చు కదా అని కాన్సెప్ట్. అయితే ఈ రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి గారు చేసిన కమిటీ సర్వేలో కూడా 80% వరకు కూడా ఈ జమిలీ విధానానికి యాక్సెప్ట్ చేశారంట. ఒక 20% మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే దేశం మొత్తం మీద కూడా ఒక 3 పార్టీలు, అంటే నేను ఎక్కడో ఆర్టికల్ చదివాను, 3 పార్టీలు మాత్రం అవును చెప్పలేదు, కాదు చెప్పలేదంట. అంటే జమిలీకి ఓకే అని చెప్పలేదు, లేదు జమిలీ విధానం వద్దు అని చెప్పలేదు. ఆ 3 పార్టీలు ఏంటో తెలుసా? ఆ 3 మన తెలుగు రాష్ట్రాల పార్టీలే. ఒకటి టీడీపీ, రెండోది వైసీపీ, మూడోది బీఆర్ఎస్. ఈ 3 పార్టీలు కూడా జమిలీ విధానానికి అనుకూలమా వ్యతిరేకమని ఏది చెప్పలేదట. అంటే మన వాళ్ళు అలా కూడా ఓట్ల కోసం ఆలోచిస్తారేమో అని అనిపించింది నాకు. అంతే కదా, ఒకవేళ జమిలీ విధానం అవును అన్నాను అనుకోండి, వెంటనే ఇంకో వాళ్ళు కాదు అంటారు. మళ్ళీ కాదు అన్నారు అనుకోండి అవును అంటారు. ఎందుకులే గోల్ అని చెప్పి మన వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నట్టున్నారు.
సో అలాగా జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలకు కూడా ఆ పర్టికులర్ 7 విడతల్లోనో ఎంతో అవుతున్నప్పుడు ఈ రాష్ట్రాలకి లోక్సభ ఎన్నికలు ఈ విడత, ఆ రాష్ట్రాలకు ఆ విడత అన్నట్టుగా పెడతారు. సో మనకు వచ్చేసరికి మే 13 పడింది. మే 13 పడిన తర్వాత మే 13 అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 29 విత్డ్రా లాస్ట్ అన్నారు. మే ఫస్ట్ వీక్లో ఎప్పటి నుంచి ఉంటుంది నాకు తెలిసి, అంతే కదా. ఏప్రిల్ 29 విత్డ్రాల్కి అన్నారు కాబట్టి మే ఫస్ట్ వీక్లో ఒక విడత, అంటే పూర్తి డేట్స్ నేను చూడలేదు. సో మనకు వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మే 13 పోలింగ్ డేట్. జూన్ 4 ఎందుకంటే మే 13 తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలకి పోలింగ్ ఉండొచ్చు. సో ఇవన్నీ అయిన తర్వాత మొత్తం ఒకేసారి కౌంటింగ్ చేసి డిక్లేర్ చేయడానికి కోసమే జూన్ 4 పెట్టుకున్నారు. కాకపోతే నేను గతంలో విన్నది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మళ్ళీ ఎలక్షన్స్ ప్రభుత్వం పెట్టేటప్పుడు కనీసం 45 రోజుల ముందు, అంటే 2 months 45 days 2 months ముందే నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వచ్చేయాలి. ఆ లోపలే ప్రభుత్వం ఏర్పడిపోవాలని నేను గతంలో కొంతమంది విశ్లేషకులు, సీనియర్స్ చెప్పిన విశ్లేషకులు, మేధావులు చెప్పిన విధానాల ప్రకారం నేను చూసింది తెలుసుకుంది అదే. బట్ ఈసారి చూస్తే లాస్ట్ టైం జూన్ 2కి ఎప్పుడో కౌంటింగ్ అయినట్టుంది 2019లో. ఇది ఈసారి జూన్ 4 అవుతుంది. అంటే ఇంకొంచెం 2 రోజులు వెనక్కి వెళ్ళింది. ఇంకొంచెం ముందుకొచ్చి ఆల్రెడీ జూన్ 2 లోపలే ప్రభుత్వం ఫామ్ అయిపోతే ఒకలా ఉండేదేమో. చూడాలి మరి అప్పటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం జరిగిన 3వ రోజుకే కౌంటింగ్ చేసి ఇది ఈ ఒక్క రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు తెలంగాణగా జరిగినప్పుడు ఏంటంటే తెలంగాణతో పాటు ఒక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. తెలంగాణలో ఎన్నికలు అయినప్పుడు పక్కన మన ఛత్తీస్గఢ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇలాగ మొత్తం 5 రాష్ట్రాలకే అసెంబ్లీ ఎన్నిక జరిగి 5 రాష్ట్రాల మీద కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కాన్సన్ట్రేట్ ఫ్రీగా చేయగలిగింది. వెంటనే అక్కడికి 3 రోజులకి వెళ్ళి 30న పోలింగ్ అయింది. 3వ తేదీన కౌంటింగ్ పెట్టేశారు డిసెంబర్ 3న. అంతే కదా, 3 days గ్యాప్. బట్ ఇప్పుడు ఏంటంటే 29 రాష్ట్రాలకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా. అది కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అవి చేయాలి, వాటికో పోలింగ్ డేట్ ప్రకటించాలి, వీటికో పోలింగ్ డేట్ ప్రకటించాలి. సో అందుకే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మనం మొన్న తెలంగాణలో ఓటేసినప్పుడు ఒకటే ఈవీఎం మెషిన్ ఉంది. బట్ ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో 2 ఈవీఎం మెషిన్లు ఉంటాయి. ఒకటి లోక్సభకు సంబంధించింది, ఒకటి అసెంబ్లీకి సంబంధించింది ఉంటుంది. ఒకే రోజు ఇద్దరికి ఒకే ఓటు మీద ఇద్దరికి వేసి రావాలి. కొంచెం సింప్లిఫై అవుతుంది. ఇదే దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి చేస్తే ఇంకాస్త ఖర్చు తగ్గుతుంది కదా. ఇప్పుడు మన తెలంగాణలో పోలీస్ సిబ్బంది కానీ, టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదా ఈ కలెక్టర్లు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కానీ మొన్న డిసెంబర్లో జరిగిన వాటికి ఫుల్ బందోబస్తు అన్ని కష్టపడి ఉంటారు. మళ్ళీ కష్టపడాలి. 2 సార్లు అవుతుంది కదా. అదే ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు ఆ రాష్ట్రాలు ఒకసారి ఇబ్బంది పడ్డారనుకోండి, కొంత ఖర్చు తగ్గుతుంది కదా. అప్పుడు కూడా ఖర్చు భరించాలి, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలి. ఇలా అవడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుందనే జమిలీ విధానాన్ని ప్రవేశపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దానిపై మ్యాక్సిమం అందరూ ఓకే అన్నారు. 80% ఆఫ్ పార్టీలు, 80% ఆఫ్ నాయకుల అభిప్రాయం ఏకగ్రీవంగా ఉంది. 20% మాత్రం ఇట్లా నిర్వహణ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర బలగాల్ని రకరకాల చూసారా, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడెక్కడ మొత్తం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి మరలా కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఈ బలగాలన్నీ తిరుగుతుంటే ఎక్కడికక్కడ విధి నిర్వహణలో అన్నీ చెక్ చేస్తుంటాయి. ఇంకా ఈ సమయంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఓకే కదా. సో అలాంటప్పుడు ఆ 20% మాత్రం ఎవరిదాలు పెట్టుకుంటే ఎవరి స్టేట్కి వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది, గవర్నమెంట్కి కూడా ఈజీ అవుతుంది కదా అని ఉద్దేశం ప్రకటించారు. బట్ ఖర్చు నిమిత్తము లేదంటే ఇబ్బందికర పరిస్థితుల నిమిత్తము అందరికీ ఒకేసారి అయిపోతే బెటర్ అని ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, 10th ఇంటర్ అందరికి ఒకేసారి పెట్టేస్తున్నారుగా. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ఆలోచించి ఇంకో విధానం కూడా ఉంది. ఏంటంటే ఇండియా మొత్తం మీద ఒకటే సిలబస్లా పెట్టాలని కూడా చూస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకే సిస్టమ్ పెట్టి ఒకేలాంటి సిలబస్ను లేదంటే సబ్జెక్టులు పెంచడానికో ఆప్షన్ పెంచడానికో అన్నట్టు చూస్తున్నారంట. ఇంకా అది కొద్ది కష్టమే కానీ కొద్ది టైం పడుతుంది. సో అలాగే అందరికీ ఒకేలా సిస్టమ్ అయితే ఈజీ ఉంటుంది కదా, ఎవరికైనా సరే ఒకేసారి కొట్టుకెళ్ళిపోవచ్చు అని చూద్దాం. కానీ ఈసారి మీరు అన్నట్టు
ఆ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇంకాస్త డిలే అవుతున్నట్టు. లాస్ట్ టైం కూడా ఇంచుమించు నెల రోజులు ఎంతో గ్యాప్ వచ్చింది. ఏప్రిల్ 11 ఎప్పుడు అయ్యింది మనకి పోలింగు, మే 23కి ఎప్పుడు కౌంటింగ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ నెల 10 రోజులు. ఈసారి మే 13 పోలింగు, జూన్ 4 కౌంటింగ్. ఓకే, చూద్దాం అంతవరకు ఎలా తీసుకెళ్తుంది ఏంటి అనేది, ఎవరు వస్తారు ఏంటి అని. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.